సంత వీధులు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. కాని ఆ రద్దీ కంటే 24 కార్తీక్ మనసులోనే ఎక్కువ అలజడి ఉండేది. బట్టల దుకాణంలో రోజుకు 12 గంటలపాటు కష్టపడి పనిచేసేవాడు. రోజూ రాత్రి పడుకునే ముందు అతని మదిలో ఒకే ఒక ఆలోచన: నా జీవితం ఎప్పుడు మారుతుంది? నేనెప్పుడు సక్సెస్ అవుతాను? అతను బద్ధకస్తుడు కాదు. నిజానికి జీవితంలో ఎదగాలని కసి అతనిలో చాలా ఉంది. అప్పుడప్పుడు ఏదైనా ఒక మంచి వీడియో చూసినప్పుడో, ఒక మాట విన్నప్పుడో అతనిలో ఒక తెలియని మోటివేషన్ పుట్టుకొచ్చేది. ఆ ఉత్సాహంలో ఒక నోట్బుక్ పట్టుకొని పెద్ద పెద్ద వ్యాపార ప్రణాళికలు రాసుకునేవాడు. కాని ఆ ఉత్సాహం వానాకాలపు జల్లులాంటిది. ఒక్కసారిగా కురిసి మరుసటి రోజు ఉదయానికే ఆవిరైపోయేది. మళ్లీ ఉదయం లేవగానే అదే డ్యూటీ, అదే అలసట, అదే నిరాశ. ఆ నోట్బుక్ కాస్త డ్రాయర్లోకి వెళ్ళిపోయేది. మొదలుపెట్టడం, వదిలేయడం, ఇదే అతని జీవితంగా మారిపోయింది. ఈ చక్రంలో ఇరుక్కుపోయి విసిగిపోయిన కార్తీక్ ఒకరోజు రామలింగం గారిని కలవడానికి వెళ్లాడు. రామలింగం గారు ఆ ఊరిలో గొప్ప వ్యాపారవేత్త. ఎన్నో ఆస్తులు సంపాదించినా చాలా సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఆయన మొహంలో ఎప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంది. కార్తీక్ ఆయన దగ్గరకు వెళ్లి తన బాధనంతా వెళ్లగక్కాడు. తను పడుతున్న కష్టం, తనకున్న పెద్ద పెద్ద కలలు, డబ్బు ఆదా చేయలేకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా కష్టం రాగానే తనలో మోటివేషన్ చచ్చిపోవడం గురించి చెప్పాడు. అంతా ఓపికగా విన్న రామలింగం గారు చిరునవ్వు నవ్వి ఒకే ఒక్క ప్రశ్న అడిగారు: కార్తీక్, ఒక అతిథి కోసం ఎవరైనా పునాది లేకుండా ఇల్లు కడతారా? కార్తీక్కు అర్థం కాలేదు. రామలింగం గారు మళ్ళీ ఇలా అన్నారు: బాబూ, మోటివేషన్ అనేది ఒక అతిథి లాంటిది. వాతావరణం బాగున్నప్పుడు మాత్రమే వస్తుంది, కష్టం రాగానే వెళ్ళిపోతుంది. కాని క్రమశిక్షణ అనేది ఇంటి పునాది లాంటిది. అది ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆ తర్వాత రామలింగం గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు. ప్రాచీన కాలంలో గుడి కోసం ఒక పెద్ద రాయిని చెక్కడానికి ఒక శిల్పి పని మొదలుపెట్టాడు. చేతిలో ఉలి, సుత్తి పట్టుకుని ఆ గట్టి రాతిమీద రోజుకు 100 సార్లు కొట్టేవాడు. అలా 60 రోజులపాటు కొడుతూనే ఉన్నాడు. అటుగా వెళ్లే జనాలు అతని వైపు చూసి నవ్వేవారు. ఎందుకంటే ఆ రాతిలో ఏ మార్పు కనిపించలేదు, అది అలాగే ఉంది. కాని 61వ రోజు 1000వ దెబ్బ కొట్టగానే ఆ పెద్ద రాయి ఖచ్చితంగా 2 ముక్కలుగా చీలింది. అందులోంచి ఒక అద్భుతమైన శిల్పం బయటపడింది. ఇప్పుడు చెప్పు కార్తీక్, ఆ రాయిని పగలగొట్టింది ఆ ఆఖరి దెబ్బేనా? కార్తీక్ నెమ్మదిగా తల ఊపుతూ, కాదు, అంతకుముందు ఎవరికీ కనిపించకుండా అతను కొట్టిన 999 దెబ్బలు అన్నాడు. రామలింగం గారు నవ్వుతూ అన్నారు: అవును, సంపద అనేది లాటరీ టికెట్ కాదు. అది ఎవరికీ కనిపించకుండా ప్రతిరోజూ నువ్వు వేసే సుత్తి దెబ్బ. నీ డబ్బు నీకోసం పనిచేయాలంటే నువ్వా శిల్పిలా మారాలి. దానికి 4 సూత్రాలున్నాయి అని చెప్పారు. ఆ 4 సూత్రాలేమిటంటే: మొదటిది, పొదుపుతో పునాన్ని వేయండి. మీరు ఎంత సంపాదించినా సరే ముందు కొంచెం దాచండి. అది నెలకు 1000 రూపాయలైనా పర్వాలేదు. చిన్న మొత్తమే కదా అని తీసిపారేయకండి. చినుకులు కలిస్తేనే నది అవుతుంది. రెండవది, ఇతరుల కోసం బ్రతకండి. మీకు అవసరం లేని వస్తువులను కేవలం పక్కవారికి గొప్పలు పోవడం కోసం కొనుగోలు చేయకండి. ఈరోజు మీరు చేసే ఆర్భాటం రేపు మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. నిజమైన సంపద ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పు చేసి చేసే ఆర్భాటమే గట్టిగా అరుస్తుంది. మూడవది, ప్రతిరోజూ దెబ్బ కొట్టండి. మీకున్న చిన్న పొదుపుతో ఏదైనా మొదలుపెట్టండి. ఒక చిన్న వ్యాపారం కావచ్చు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు. సరైన సమయం కోసం వేచి చూడకండి. ఓడిపోతామనే భయం ఉన్నవాళ్లే సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. నాల్గవది, విత్తనాలు నాటండి. మీకు వచ్చిన చిన్న లాభాన్ని వెంటనే ఖర్చు చేయకండి. దాన్ని మళ్లీ మీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టండి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు మీకోసం పనిచేసే స్థాయికి ఎదగాలి. రామలింగం గారి మాటలు విన్న తర్వాత కార్తీక్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. మోటివేషన్ కోసం ఎదురుచూడడం మానేశాడు. క్రమశిక్షణను అలవాటు చేసుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి పొదుపుతో ఊరి బయట ఉన్న చేనేత కార్మికుల నుండి బట్టలు కొని రాత్రిపూట 2 గంటలు కష్టపడి తనే సొంతంగా చిన్న చిన్న బ్యాగ్లు కుట్టడం మొదలుపెట్టాడు. ఆదివారం సంతలో ఒక చిన్న బల్ల వేసుకుని ఆ బ్యాగ్లు అమ్మడానికి కూర్చున్నాడు. మొదటి వారం ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్లు చూసి నవ్వారు. అవమానంతో అతను కుంగిపోయాడు. మళ్లీ మానేయాలనిపించింది. కాని అతనికి ఆ శిల్పి గుర్తొచ్చాడు. ఇది నా మొదటి దెబ్బ, నేను 1000 దెబ్బలు కొట్టాలి అని తనకు తాను చెప్పుకున్నాడు. పట్టుబట్టి అక్కడే కూర్చున్నాడు. మరుసటి వారం ఒక కాలేజీ కుర్రాడు బ్యాగ్ కొన్నాడు. ఆ తర్వాత వారం ఒక షాప్ ఉద్యోగి 10 బ్యాగులు కొన్నాడు. మెల్లగా ఆర్డర్లు పెరిగాయి. ఆ లాభంతో కొత్త మిషన్ కొన్నాడు. 2 పనివాళ్లను పెట్టుకున్నాడు.
నెలలు గడిచేసరికి కార్తీక్ దుకాణంలో లేకపోయినా అతని వ్యాపారం నడుస్తోంది. అతని డబ్బు అతని కోసం పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగిన కార్తీక్ కృతజ్ఞతలు చెప్పడానికి రామలింగం గారి దగ్గరికి వెళ్లాడు. అప్పుడతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. జీవితాన్ని మార్చేది ఒక్క రోజులో వచ్చే అద్భుతమైన ఆలోచన కాదు. విసుగొచ్చినా, అలసిపోయినా, జనాలు నవ్వినా సరే ప్రతిరోజూ మన పని మనం చేసుకుంటూ పోవడమే అసలైన రహస్యం. మోటివేషన్ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది, కానీ డిసిప్లిన్ మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. మరి మీరీరోజు దేనిని నమ్ముకుంటున్నారు? మోటివేషన్నా లేక డిసిప్లిన్నా? ఈ కథ మీలో చిన్న మార్పును తీసుకొచ్చినా ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. ప్రతి కథ మార్పుకి ఒక విత్తనం లాంటిది. ధన్యవాదాలు.